స్ట్రాంగ్ పీపుల్ అనేవాళ్ళు ఎలా ఉంటారు? స్ట్రాంగ్గా ఉంటారు. స్ట్రాంగ్ పీపుల్ అంటే ఫిజికల్లీ స్ట్రాంగ్ గురించి మాట్లాడటం లేదు, మెంటల్లీ స్ట్రాంగ్ గురించి మాట్లాడుతున్నాను. నాకు తెలిసి STRONG అనే 5-6 అక్షరాలు ఉంటాయి కదా, ఆ 6 అక్షరాల స్ట్రాంగ్ అనే పదంలో ఉన్న ప్రతి అక్షరానికి అర్థం తెలుసుకుంటే నాకు తెలిసి స్ట్రాంగ్ మైండెడ్గా మనం కూడా తయారవుతాం. అందులో అటు ఇటు మొదటగా అంటే ఇది ఫస్ట్ ఎస్ చెప్పట్లేదు నేను, STRONGలో కాస్త అటు ఇటుగా షఫిల్ చేసి సరదాగా చెబుతాను. అందులో ఒకటి లాస్ట్ తీసుకుంటే జీ అంటే గోల్. అంటే ఎవడైతే లక్ష్యాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అవుతాడో, ఎవరైతే నేను జీవితంలో ఏ పరమార్థాన్ని సాధించాలని అనుకుంటున్నానని ఖచ్చితంగా నిర్దిష్టంగా రాసుకుంటాడో, ఎవడైతే నేను చచ్చేలోపు సాధించాల్సినవి ఏమిటి, ఇదిగో ఇవి అని లిస్ట్ చెప్పగలుగుతాడో వాడు ఎప్పుడు బలంగా ఉంటాడు, పటిష్టంగా ఉంటాడో, మెంటల్గా ఫిక్స్ అయి ఉంటాడో. ఒకసారి నేను ఒక మాట చెబితే నా మాట నేనే విన్ను, లేదా ఒకసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు అన్నట్టుగా తన మీద తనకి కమాండ్ కలిగి ఉంటాడు. అందుకని స్ట్రాంగ్ పీపుల్కి ఉండే మొదటి లక్షణం లేదా ఒక లక్షణం ఏంటంటే గోల్ కలిగి ఉండడం లేదా గోల్ సెట్టింగ్. అలాగే స్ట్రాంగ్ పీపుల్కి ఉన్న మరొకటి ఏంటి అంటే టీ ఫర్ టైం మేనేజ్మెంట్, టైం సెన్స్. టైం అంటే టైం, పని అంటే పని, టాస్క్ అంటే టాస్క్. మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఏ పనులు చేయాలో ముందే రాసుకొని స్పష్టంగా ఆ టైంకి ఆ పని చేయాలి అనుకునే వాళ్ళు స్ట్రాంగ్ మైండెడ్ అయి ఉంటారు. ఒక పని అనుకుని తర్వాత చేద్దామని అనుకుని ప్రోక్రాస్టినేషన్తో ఉన్నవాడికి తన మీద తన కమాండ్ ఏమన్నట్టు? స్ట్రాంగ్ మైండెడ్ ఎలా అవుతాడు? అందుకని స్ట్రాంగ్ మైండ్ అంటే నా దృష్టిలో ఏంటి అని ఒక్క మాటలో చెప్పండి అంటే, ఒక వ్యక్తి టైం సెన్స్ కలిగి ఉన్నవాడై ఉంటాడు. అలాగే స్ట్రాంగ్లో ఉన్న మరొకటి ఏమిటి అంటే ఓ ఫర్ ఆర్గనైజింగ్. ఏ పనిని ఎప్పుడు చేయాలి అనే టైం సెన్స్ లాగే ఎవరితో ఎప్పుడు ఏ పని చేయాలి, ఎవరితో ఎప్పుడు ఏ పని చేయించుకోవాలి, ఎప్పుడు ఏ విధంగా టీంని మేనేజ్ చేయాలి, ఎప్పుడు ఏ విధంగా టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏమేమి చెప్పాలి. ఆ టీం అనేది బయట వ్యక్తులతోటి కూడినది అవ్వక్కర్లేదు. మన బాడీ అంతా కూడా టీమే అంటాను నేను. బాడీ ఉంది, మైండ్ ఉంది, సోల్ ఉంది, ఆర్గాన్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఆర్గనైజ్డ్గా తీసుకోవడం అనే ఒక పరిస్థితి ఉంటుంది కదా. కాబట్టి అలా అనుకున్నా కూడా టైం మేనేజ్మెంట్ లాంటిదే ఆర్గనైజ్డ్ మెంటాలిటీ. అంటే ఆర్గనైజ్డ్ మెంటాలిటీ అంటే అర్థం ఏంటి? ఒక పనిని సవ్యంగా, సిమ్మెట్రికల్గా, ఒక రిజల్ట్ ఓరియంటెడ్ తోటి చేసే ఆ రిజల్ట్ ఓరియంటెడే ఇంకొక లక్షణం. నిజానికి స్ట్రాంగ్ మైండెడ్ వాళ్ళు స్ట్రాంగ్ మైండెడ్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే పనిని రిజల్ట్ వైపు చూస్తారు. నేను ఎప్పుడూ అంటుంటాను, యాక్చువల్గా చాలామంది సమస్యను చూస్తారు, కానీ తెలివైన వాళ్ళు పరిష్కారాన్ని చూస్తారు. చాలామంది శ్రమను చూస్తారు, కానీ తెలివైన వాడు కార్యసాధకుడు ఫలితాన్ని చూస్తాడు. చాలామంది ప్రయాణాన్ని చూస్తారు, కానీ కొంతమంది మాత్రమే గమ్యాన్ని చూస్తారు. అంటే ఒక రిజల్ట్ నేను సాధించగలను, ఒక రిజల్ట్ నేను సాధించాలి, అసలు ఈ పని చేస్తుంటే వచ్చే రిజల్ట్ ఏంటి అనే ఒకానొక పూర్తి స్థాయి క్లారిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు స్ట్రాంగ్ మైండెడ్ పర్సనాలిటీ అని చెప్పవచ్చు. అదేవిధంగా స్ట్రాంగ్ మైండెడ్ పర్సనాలిటీకి మరొకటి ఏంటి అంటే నెగిటివ్ థాట్స్ ఉండవు. పని అవుతుందా లేదా, నేను ఈ పని చేయగలనా లేదా, నా బతికింతే, నేను ఏమీ చేయలేను అనే డల్నెస్ కాకుండా నేను గ్యారంటీగా చేయగలను, నాకంతా పాజిటివే జరుగుతుంది అనే ఒక పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ తోటి పని చేయడము అనేది చాలామంది స్ట్రాంగ్ మైండెడ్ పర్సనాలిటీస్ యొక్క లక్షణంగా చెప్పవచ్చు. ఇప్పుడు చూడండి, టీ అంటే టైం మేనేజ్మెంట్, ఆర్ అంటే రిజల్ట్ ఓరియంటెడ్, ఓ అంటే ఆర్గనైజేషన్, ఎన్ అంటే నెగిటివ్ థాట్స్ లేకపోవడం, జీ అంటే గోల్ సెట్టింగ్. ఇన్ని చెప్పి మొదటి ఎస్ చెప్పలేదు కదా, కంగారు పడకండి, చెప్పక్కర్లేదు. అదే స్ట్రాంగ్ అంటే. ఆ ఎస్ ఫర్ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ తమ మీద తమ కమాండ్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, టైం మేనేజ్మెంట్ చేయగలుగుతారు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ గోల్ సెట్టింగ్ ఉంటుంది, రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేస్తారు, నెగిటివ్ థాట్స్ లేకుండా పనిచేస్తారు, ఆర్గనైజ్డ్ మెంటాలిటీతో పనిచేస్తారు. స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్కి నాకు తెలిసి నేనిచ్చే డెఫినేషన్ ఇది లేదా ఎక్స్పాన్షన్ ఇది. విని ఉంటే సరిపోదు, ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళదాం.